ఈరోజు మనం చూడబోయేది ప్రపంచ భవిష్యత్తునే మార్చేయగల ఒక అల్టిమేటం గురించి. అవును, ఇరాన్ ఒక అల్టిమేటం జారీ చేసింది. వాళ్ళు ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయడానికి 3 షరతులు పెట్టారన్నమాట. ఇంతకీ ఆ 3 కండిషన్స్ ఏంటి? వాటి గురించి లోటుగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సంక్షోభం, ఈ ఆకాశాన్నంటున్న ధరలు, ఈ టెన్షన్స్, ఇవన్నీ ఒక్కసారిగా రేపటికల్లా ఆగిపోతే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. కాని ఆ శాంతికి మనం చెల్లించాల్సిన వెలేంటి? సో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ శాంతి కోసం ఒక దారి చూపిస్తున్నామంటున్నారు. అయితే ఇది మామూలు ప్రతిపాదన కాదండోయ్. దీనికి 3 చాలా కఠినమైన, అసలు బేరసారాలకే తావులేని షరతుల్ని జోడించారన్నమాట. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సంక్షోభం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆ తర్వాత ఇరాన్ పెట్టిన ఆ 3 కండీషన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత దీనివల్ల ప్రపంచంపై, ముఖ్యంగా ఎకానమీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూసి ఫ్యూచర్లో ఏం జరగొచ్చో కూడా ఓ లుక్కేద్దాం. ఇక చివరగా ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశం ఉంటుందంటారు కదా, ఆ యాంగిల్ని కూడా టచ్ చేద్దాం. రైట్. ముందుగా మనం అసలు ఈ సిచ్యువేషన్కి ఎలా వచ్చామో చూద్దాం. ఎందుకంటే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోయింది కాదు కదా. చాలా ఏళ్లుగా నెమ్మదిగా పేరుకుపోయిన టెన్షన్స్ ఫలితం ఇదంతా. ఈ కథ మొదలైంది ఒబామా టైంలో. అప్పుడు ఇరాన్తో ఓ న్యూక్లియర్ డీల్ కుదిరింది. అంతా కాస్త కూల్గా ఉంది. కాని సీన్ కట్ చేస్తే 2025లో ట్రంప్ మళ్లీ వచ్చారు. ఆయన తన మాక్సిమం ప్రెజర్ పాలసీని మళ్లీ బయటకు తీశారు. ఇరాన్కి కేవలం 2 నెలల డెడ్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రెయిన్బో సైట్ అనే ఒక సీక్రెట్ న్యూక్లియర్ సైట్ బయటపడింది. దీంతో టెన్షన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఇక ఆ తర్వాత జరిగింది ఎవ్వరూ ఊహించనిది. ఫిబ్రవరి 28, 2026 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని లాంచ్ చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చంపబడ్డారు. ఈ దాడుల తర్వాత ఇరాన్ ఊరుకోలేదు, చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇప్పుడు ఈ వార్ని ఆపటానికి వాళ్లు 3 క్లియర్ కట్ కండీషన్స్ని ప్రపంచం ముందు పెట్టారు. ఇంతకీ అవేంటో చూద్దాం రండి. ఇరాన్ పెట్టిన ఈ 3 షరతులు అవి కేవలం డిమాండ్స్ కాదన్మాట. వాళ్ల దృష్టిలో అవి న్యాయం, భద్రత, ఇంకా వాళ్ల గౌరవానికి సంబంధించినవి. ఫస్ట్ది వాళ్ల హక్కులను గుర్తించడం. సెకండ్ది జరిగిన నష్టానికి పరిహారం. ఇక మూడోది ఫ్యూచర్ కోసం ఒక గట్టి హామీ. ఈ మొదటి కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ఏమంటోందంటే, మా న్యూక్లియర్ ప్రోగ్రాం పీస్ఫుల్ పనుల కోసమే, అంటే ఎనర్జీ, మెడిసిన్ లాంటివి. అది మా హక్కు అని వాదిస్తోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏమంటున్నాయి? అప్పే, ఇదంతా కవరప్. ఈ శాంతియుత కార్యక్రమం ముసుగులో వాళ్లు న్యూక్లియర్ బాంబ్ తయారుచేసి మా నెత్తిన పెడతారు అని వాళ్ల భయం. చూసారా, అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇద్దరి వాదనల్లో ఎంత తేడా ఉందో. ఇక రెండో కండిషన్ నష్టపరిహారం. యుద్ధంలో వాళ్లకు జరిగిన నష్టానికంతటికీ, అంటే మిలిటరీ, ఆయిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికీ అమెరికా, ఇజ్రాయెల్ కాంపెన్సేషన్ ఇవ్వాలట. ఇది చాలా రేర్ డిమాండ్. హిస్టరీలోనే ఇలా జరగడం అరుదు. ఒక్కసారి ఆలోచించండి, యుద్ధంలో గెలుస్తున్నాం అనుకునేవాళ్లు నష్టపరిహారం చెల్లించడమంటే అది ఓటమిని ఒప్పుకున్నట్టే కదా. ఇక మూడో కండిషన్ ఫ్యూచర్ గ్యారంటీస్. మాటల మీద ఇరానికి అస్సలు నమ్మకం లేదన్నమాట. ఫ్యూచర్లో తమ మీద ఎలాంటి ఎయిర్ స్ట్రైక్స్ కానీ, సైబర్ అటాక్స్ కానీ, లేదా తమ లీడర్స్ని చంపడం లాంటివి జరగవని ఐక్యరాజ్య సమితి ద్వారా చట్టబద్ధంగా, రాతపూర్వకంగా ఒక గ్యారంటీ కావాలంటున్నారు. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్లలో ఎంత అపనమ్మకం పేరుకుపోయిందో. అయితే ఈ యుద్ధం కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే లేదు. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పడుతోంది, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద. ఈ నెంబర్ చూడండి, 20%. ప్రపంచంలో అమ్ముడయ్యే మొత్తం ఆయిల్లో 5వ వంతు, అంటే 20% ఈ హోర్మోజ్ జలసంధి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే, ఆ దారినే బ్లాక్ చేసేసింది. అంటే వరల్డ్ ఎకానమీకి బ్లడ్ సప్లై చేసే మెయిన్ నరాన్ని పట్టుకుని బిగించినట్టు లెక్క. ఇరాన్ ఇలా రియాక్ట్ అవుతుందని గల్ఫ్ దేశాలు అస్సలు ఊహించలేదు. దాంతో వాళ్ల ఎకానమీలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా ఈ స్టాక్ మార్కెట్లన్నీ భారీగా పడిపోయాయి. ఈ చార్ట్ చూస్తే ఆ నష్టం ఏ రేంజ్లో ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక మన భారతదేశం విషయానికొస్తే, ఈ సంక్షోభం ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంది.
ఎందుకంటే మనకు కావలసిన ఆయిల్లో 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం, అందులోనూ మెజారిటీ గల్ఫ్ నుంచే. ఆల్రెడీ మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత మొదలైంది. అంతేకాదు, గల్ఫ్లో పనిచేస్తున్న దాదాపు 80-90 లక్షల మంది భారతీయుల ఫ్యూచర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ కలిపి ధరలు పెరిగిపోయి దేశంలో ఒక రకమైన అశాంతికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. మరి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎక్స్పర్ట్స్ 4 రకాల సినారియోల గురించి మాట్లాడుతున్నారు. సో ముందు ముందు ఏం జరగొచ్చు? 4 అవకాశాలున్నాయి. ఫస్ట్ అండ్ బెస్ట్ సినారియో చర్చల ద్వారా శాంతి నెలకొనడం. ఇక వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే ఇదొక పెద్ద రీజనల్ వార్గా మారడం. అప్పుడు లెబనాన్, సిరియా లాంటి దేశాలు కూడా యుద్ధంలోకొస్తాయి. మూడో అవకాశం ఇరాన్లోనే అంతర్గత సమస్యలు పెరిగిపోయి అక్కడే నిరసనలు మొదలవ్వడం. ఇక నాలుగోది, అన్నిటికన్నా భయంకరమైనది, 1973లో వచ్చిన ఆయిల్ క్రైసిస్ లాంటిది మళ్లీ వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవడం. ఇంత గందరగోళం, భయం మధ్యలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అదే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. అంటే కొందరు ఈ పతనాన్ని కూడా ఒక అవకాశంగా ఎలా చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. దానికి ముందు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ చూద్దాం. నిఫ్టీ దాని పీక్ నుంచి ఇప్పటికే ఒక 12% పడిపోయింది. గత 2 ఏళ్లుగా చూసుకున్నా కూడా ఇన్వెస్టర్లకు పెద్దగా రిటర్న్స్ ఏమీ రాలేదు. సో ఇలా మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లు బయింగ్ ఆన్ డిప్స్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఈ స్ట్రాటజీ వెనుకున్న ఐడియా చాలా సింపుల్. మార్కెట్ పడిపోయినప్పుడు, అంటే డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, ఫ్యూచర్లో అది మళ్లీ పెరిగినప్పుడు లాభాలు తీసుకోవాలి, అంతే. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని ఒక్క మాటలో చెప్పాలంటే ఆకుపచ్చని ఆస్వాదించడానికి ఎరుపులో పెట్టుబడి పెట్టండి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్లో లాభాలనే గ్రీన్ని ఎంజాయ్ చేయగలమని దీనర్థం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఇలాంటి ప్రపంచ సంక్షోభ సమయాల్లో ఒక తెలివైన, లెక్కలేసుకొని చేసే రిస్క్కి, కేవలం అవకాశవాదంతో నిర్లక్ష్యంగా వేసే అడుక్కి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏది? ఆ గీతని మనమెక్కడ గీయాలి? దీని గురించి ఆలోచించాలి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.